హలో అండ్ వెల్కమ్ టు పిచ్ డైరెక్టర్. ఇప్పుడే టాపిక్ సినిమా చూశాను. సినిమా ఎలా ఉందో వన్ వర్డ్లో చెప్పాలంటే అరాచకం. అరాచకం ఇదే స్మాల్ వర్డ్. అసలు చాలా రాడ్ అసలు. ఈ మధ్యకాలంలో ఇంత రాడ్ మూవీ నేనైతే చూడలేదని చెప్తాను. డింపుతూనం సినిమా చూస్తున్నంతసేపు నాకు ఒకటే మైండ్లో ఉంది. అసలు యష్ తన ప్రైమ్ టైంని ఆఫ్టర్ కేజీఎఫ్ ఇలాంటి సినిమా కోసం 4 years వేస్ట్ చేసి అనిపించింది. ఎందుకంటే ఏం లేదు సినిమాలో. ఒక సింపుల్ స్టోరీని ఏం పడితే అవి పెట్టి అలా పడితే అలా చూపించి ఏదేదో చేశారు. వాళ్ళు ఏదో తీయాలనుకున్నారు అది ఏదో జరిగింది. అది మన మొఖం మీద కొట్టారు. అసలు ఆడియన్స్ మీద మినిమం రెస్పెక్ట్ అయితే చూపించలేదు. ఏమైపోతారు జనాలు ఆఫ్టర్ వాచింగ్ దిస్ మూవీ అనేది అయితే ఆలోచించలేదు. ఆడియన్స్ మీద రివెంజ్ అనమాట. సినిమా అంతా మ్యాక్సిమం ఫైట్సే ఉంటాయి. ఎవడెవడో వస్తాడు, కొట్టించుకుంటాడు, రిపీట్. అండ్ వాళ్ళని ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. కొన్ని క్యారెక్టర్స్ అయితే అసలు ఎందుకు ఈ క్యారెక్టర్ ఉంది, స్టోరీకి అంత ఇంపార్టెన్స్ లేదు కదా అనిపిస్తుంది, అయినా ఉంటారు. అండ్ ఎమోషనల్ కనెక్ట్ అయితే మనకి ఏ క్యారెక్టర్తోనే అవ్వదు. ఎమోషనల్ కనెక్ట్ బిట్వీన్ క్యారెక్టర్స్ కూడా ఏం ఉండదు. లైక్ నయనతార మధ్య యష్ మధ్య అయినా, లేదంటే కే రాఘవని మధ్య, లేదంటే యష్ మధ్య అయినా, వీళ్ళ మధ్యన ప్రాపర్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వలేదు. సో మనకి ఏం అనిపించదు. సినిమాకి ఇంకొక మేజర్ డ్రాబ్యాక్ వచ్చేసి డైలాగ్స్ ఎవరు రాశారో కానీ రాడ్ అసలు. ఎందుకంటే ఇంకా ఇంగ్లీష్ టు తెలుగు డబ్ అయిన మూవీస్లో డైలాగ్స్ బాగుంటాయేమో. ఇది ట్రూ ట్రాన్స్లేషన్ కొంచెం అచ్చ తెలుగు పదాలు అన్నట్టు కొన్ని వాడుతూ ఉంటారు. అండ్ లాస్ట్ క్లైమాక్స్లో డైలాగ్స్ అయితే అసలు అర్థం కాదు. ఏదేదో జరుగుతూ ఉంటుంది లాస్ట్ క్లైమాక్స్లో. ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ లాంటిది ఒకటి ఉంటుంది. ఆ ట్విస్ట్ చూసిన తర్వాత ఏంటమ్మా ఎలా గుర్రాలను చేసామా అని అడగాలనిపిస్తే డైరెక్టర్ని అయితే మాత్రం. చెప్పాను కదా సినిమాతో మ్యాక్సిమం ఫైట్సే ఉంటాయి, లేదంటే హీరో హీరోయిన్తో చింత చెట్టు కాడ ఉన్న చింతామణి నీకు ఇది తప్ప ఇంకేం లేదు. ఫస్ట్ హాఫ్ అయితే మొత్తం ఇదే ఉంటుంది సినిమాలోని. ఎవడెవడో వస్తూ అంటాడు, రివెంజ్ అంటున్నాడు, ఎందుకు రివెంజ్ తీర్చుకుంటున్నాడు అర్థం కాదు. సో ఇలా చాలా ప్లాట్ హోల్స్ ఉన్నాయి ఈ సినిమాలో. అండ్ సినిమాలో కొంచెం కాస్త కోస్త బాగుంది అంటే సినిమాటోగ్రఫీ ఒకటి బాగుంది, అండ్ విజువల్స్ కూడా బాగున్నాయి. ఎందుకంటే ఆ గ్రాండ్ విజువల్స్, ఆ గ్రాండ్యూర్ ఇవన్నీ మనకు కనబడుతూ ఉంటాయి. అండ్ యష్ అయితే చాలా బాగా చేశారు. యష్, మిగతా వాళ్ళు దే ఆర్ గుడ్ ఇన్ దేర్ రోల్స్. అసలు ఏ కాన్ఫిడెన్స్తో వీళ్ళు దురంధర్తో పోటీకి వెళ్దాం అనుకున్నారో నాకైతే అర్థం కాలేదు. అంటే ఎలాంటి కంటెంట్ ఉంచుకొని అవుట్ రైట్ డిజాస్టర్ అసలు. ఖచ్చితంగా రిగ్రెట్ అవుతాడు యష్ ఈ మూవీ తీసినందుకు. సో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ లెట్ us know in the comments.